హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో మనం ఏం చూస్తాము అంటే ఇప్పుడు వరుసగా ఒకసారి స్విచ్ వర్డ్స్ చెప్తాను చూడండి. అంటే జాబ్కి సంబంధించి స్విచ్ వర్డ్స్ చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు మీలో ఏదైనా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోపించింది అంటే మనలో ఆత్మవిశ్వాసం లేదు, ఏమవుతుందో అంటే ఇంటర్వ్యూ సక్సెస్ అవుతుందో లేదంటే ఏదైనా ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నా కూడా మీకు ఏమైనా ఆత్మవిశ్వాసం లేదు, భయంగా అనిపిస్తుంది అన్నప్పుడు మీరు వెంటనే ఏం చాంట్ చేసుకోవాలంటే లార్చ్ 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 అని చాంట్ చేసుకోవాలన్నమాట. అలాగే ఏదైనా కాల్ లెటర్ గురించి ఎదురు చూస్తూ ఉంటే, మీకు ఎన్ని రోజులైనా కాల్ లెటర్ రాకపోతే అప్పుడు ఏంజిల్ నంబర్ ఏంటంటే 5441012 5441012. ఈ ఏంజిల్ నంబర్ని మీరు లెఫ్ట్ సైడ్ బాడీ పార్ట్ అంటే మన ఎడమ పక్క శరీరం మీద రాసుకుని లేదా మీరు చాంట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంటెన్షన్ మాత్రం పెట్టుకోవాలి. ఏంటి, మీరు ఏ జాబ్ గురించి కాల్ లెటర్ గురించి ఎదురు చూస్తున్నారో ఆ కాల్ లెటర్ వచ్చేసింది, దానికోసం నేను ఇప్పుడు ఈ ఏంజిల్ నంబర్ని నేను చాంట్ చేసుకుంటున్నాను లేకపోతే రాస్తున్నాను అని చెప్పేసి మీరు ఇంటెన్షన్ అనేది ఇంపార్టెంట్గా పెట్టుకోవాలన్నమాట. ఏదైనా సరే ఇప్పుడు మామూలుగా 5441012 అని చూస్తే అది ఒక నెంబర్ అవుతుంది తప్ప ఏంజిల్ నెంబర్ అవ్వదు. అదే మీరు ఇంటెన్షన్ని పెట్టుకున్నారు అంటే అది మీకు ఏంజిల్ నెంబర్ అవుతుంది. అలాగే ఒకవేళ మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది, చక్కగా నాకు తప్పకుండా కాల్ లెటర్ వచ్చేస్తుంది, గ్యారంటీగా వస్తుంది, కాకపోతే లేట్ అవుతుంది అనుకున్నప్పుడు మీరు ఏంజిల్ నంబర్ చాంట్ చేసుకోవచ్చు. అలా కాదు, వస్తుందా రాదా అనే ఆత్మవిశ్వాసం మీలో లేదు, అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే రెండు కలిపి చాంట్ చేసుకోండి. అంటే ఇంటెన్షన్ పెట్టుకుని ఆ స్విచ్ వర్డ్ చాంట్ చేసుకోవాలి, అలాగే ఏంజిల్ నంబర్ కూడా చాంట్ చేసుకోవాలి. అలాగే ఏదైనా డ్రీమ్ జాబ్ కానీ ఏదైనా మీకు నచ్చిన జాబ్ కావాలి అంటే బ్రింగ్ డివైన్ చార్మ్ జాబ్ నౌ, బ్రింగ్ డివైన్ చార్మ్ జాబ్ నౌ, బ్రింగ్ డివైన్ చార్మ్ జాబ్ నౌ. ఇది చాంట్ చేసుకోండి. ఇక్కడ స్విచ్ వర్డ్స్ గురించి చెప్పినప్పుడు నేను పూర్తి ఎక్స్ప్లెనేషన్ చేసేదాన్ని, కాకపోతే ఇప్పుడు మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను చూడండి. ఇది మీరు 21 టైమ్స్ కానీ 45 టైమ్స్ కానీ లేకపోతే 51 108 టైమ్స్ ఇలా మీరు ఈ కౌంట్ వచ్చే విధంగా రాసుకోవచ్చు, లేదు అంటే చాంట్ చేసుకోవచ్చు. చాంట్ చేయడానికి ఎటువంటి నియమాలు లెక్క లేదు, మీరు ఎన్ని రోజులైనా చాంట్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లైనా చాంట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇంటెన్షన్ అనేది ఇంపార్టెంట్గా ఫిక్స్ చేసుకోవాలి. అలాగే ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉన్నారు, మీకు నచ్చలేదు, ఆ జాబ్లోంచి మీరు మారాలి, వేరే ట్రాన్స్ఫర్ అవ్వాలి లేకపోతే వేరే కంపెనీలోకి మారాలి అనుకుంటే, అంటే చేంజ్ కావాలి అనుకుంటే వాల్నట్ 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 అని చాంట్ చేసుకోవాలి. అలాగే ఏదో ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారు, మెయిన్గా సాఫ్ట్వేర్ జాబ్స్ వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాగే చిన్న జాబ్స్ వాళ్ళకి కూడా ప్రాబ్లం వస్తుంది. ఏంటి అంటే సెక్యూరిటీ లేదు, ఆ జాబ్ ఎప్పుడు పోతుందో నాకు తెలియదు, చాలా భయంగా ఉంటుంది, నాకు నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు, అలా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చినప్పుడు మీరు వెంటనే ఏం చేయాలంటే రూస్టర్ 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 అని చాంట్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు నేను ఒక షుగర్ రిచువల్ చెప్తానండి జాబ్ కోసం, అది ఎలా చేయాలో చూడండి. దానికి ఏం కావాలి అంటే ఒక గ్లాస్ జార్ తీసుకోండి, ఒక చిన్నది గ్లాస్ జార్ తీసుకోండి, అంటే గాజు సీసా తీసుకోండి మూతున్నది. అలాగే దాంట్లో రాసి పెట్టడానికి ఒక పేపరు, ఒక పెన్ను, ఏ కలర్ అయినా పర్వాలేదు, బ్లాక్ తప్ప ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. 3 స్పూన్స్ షుగరు, ఆ సీసాలో సరిపడా నీళ్ళు అన్నమాట, వాటర్ తీసుకోండి. సరే, ఏం చేయాలి, ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే పేపర్ తీసుకోమని చెప్పాను కదా, ఆ పేపర్ కూడా చిన్న పేపర్ తీసుకోండి. స్టిక్కీ నోట్స్ ఉంటాయి కదా, మన అరచేతిలో సగం ఉంటాయి కదా పేపర్స్, అంత సైజ్ తీసుకోండి, 4 పలకలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ప్రశాంతంగా మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఒక చోట కూర్చోండి. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఈ రిచువల్ చేస్తున్నానని ఎవరికి చెప్పక్కర్లేదు. కూర్చుని ప్రశాంతంగా అన్నిటినీ ఒక దగ్గర పెట్టేసుకోండి. ఒక దగ్గర పెట్టేసుకుని వాటర్ కూడా తెచ్చేసుకోండి. ఒక దగ్గర పెట్టేసుకుని ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక 5 మినిట్స్ మీరు చక్కగా పాజిటివ్గా మెడిటేషన్ చేసుకోండి. మెడిటేషన్ అంటే ఏంటి, మీ మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టి ఎటువంటి ఆలోచన లేకుండా మీ మనసులో ఏమైనా నెగిటివ్ ఆలోచనలు ఉన్నా రిలీజ్ చేసేసి
మీరు చక్కగా ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేసి అప్పుడు మీరు ఎవరు డిస్టర్బ్ చేయట్లేదు అనుకున్నప్పుడు మీరు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఏం చేయాలి? పేపర్ తీసుకోండి. ఆ పేపర్ని మీరు 2 చేతుల మధ్యలో పెట్టి జస్ట్ లైట్గా రఫ్ చేయండి. నలిపేయద్దు, ఓన్లీ ఎనర్జీ ఇస్తున్నట్టు రఫ్ చేయండి. జస్ట్ ఊరికే 2 చేతుల మధ్యలో పెట్టి రఫ్ చేయండి. రఫ్ చేసి దాని మీద ఫస్ట్ ఏం చేస్తారు అంటే పేరు రాయాలి. ఎవరి పేరు రాయాలి? ఎవరి కోసం అయితే మీరు చేస్తున్నారో వాళ్ళ పేరు రాయాలి. మీ పిల్లల కోసం కూడా మీరు చేసుకోవచ్చు, మీ హస్బెండ్ కోసం, మీ పిల్లల కోసం, ఎవరి కోసమైనా మీరు చేయొచ్చు, లేదంటే మీకోసం మీరు చేసుకోవచ్చు. ఎవరికైతే జాబ్ రావాలి అనుకుంటున్నారో వాళ్ళ పేరు రాయండి. ఇక్కడ జాబ్ కోసమే కాదు, జాబ్లో మార్పుల కోసము, ప్రమోషన్ కోసము, శాలరీలో ఇంక్రిమెంట్ కోసము, దేనికోసమైనా మనం ఈ రిచువల్ చేసుకోవచ్చు అనమాట. సో పేరు రాయండి. పేరు రాసి సెకండ్ లైన్లో డేట్ ఆఫ్ బర్త్ వేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. సో ఆప్షనల్ అనమాట, తెలిస్తేనే రాయండి. థర్డ్ లైన్లో మీరు ఏది కావాలనుకుంటే అది, జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ ఏదైతే అది, టీచరా లేకపోతే సంథింగ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీయా, లేకపోతే ఏది కాదు ఓవరాల్గా అన్నీ ట్రై చేసుకుంటున్నాను అనుకుంటే జాబ్ అని రాసుకోండి, డ్రీమ్ జాబ్ అని రాసుకోండి. ఒక 2 వర్డ్స్లో రాసుకుంటే సరిపోతుంది, మరీ పేరా రాయక్కర్లేదు. జస్ట్ ఒక లైన్లో రాసుకోండి మీ కోరిక. లేదా ట్రాన్స్ఫర్ కావాలనుకుంటే ట్రాన్స్ఫరు, శాలరీలో ఇంక్రిమెంట్ కావాలంటే ఇంక్రిమెంటు, న్యూ జాబ్ కావాలంటే న్యూ జాబ్, అలా అనమాట. ఏది కావాలనుకుంటే అది రాసుకోండి. రాసుకుని 4th లైన్లో గ్రాటిట్యూడ్ అంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ, అంతేనండి. ఫస్ట్ పేరు రాసుకోవాలి, సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ రాసుకోవాలి, థర్డ్ వచ్చి మీకు ఏది కావాలో ఆ విష్ రాసుకోవాలి, ఆ కోరిక రాసుకోవాలి. తర్వాత 4th వచ్చి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని గ్రాటిట్యూడ్ రాసుకోవాలి. సో ఆప్షనల్ ఏంటి అక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ అనమాట. రాసుకుని మీ వైపుకి 3 సార్లు హోల్డ్ చేసేసుకోండి. మీ వైపుకి అంటే పేపర్ని మన వైపుకి 3 సార్లు హోల్డ్ చేసుకోండి. చిన్నగా మడత పెట్టుకోండి. మడత పెట్టేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే గాజు సీసా తీసుకోమని చెప్పాను కదా, ఆ గాజు సీసాలో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే వాటర్ పోయండి. 3/4 పోయండి, అంటే 30 వంతు. పైన మరి నిండుగా పోయొద్దు, ఒలిగిపోతాయి. పోసి అందులో 3 స్పూన్ల పంచదార వేయండి. పంచదార వేసి స్పూన్తో కలుపుతూ ఉండండి. ఎలా కలపాలి? క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే చిన్నప్పుడు మనం మామూలుగా ఏదైనా గ్లాస్లో రసన కలుపుకునేటప్పుడు, డ్రింక్ ఏదైనా మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా, ఇలా కలుపుతూ ఉంటేనే ఒక వేవ్ లాగా వస్తుంది, ఒక సుడిగుండం లాగా వస్తుంది, చిన్న సుడిగుండం లాగా మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం. అలా వచ్చే విధంగా మన చెయ్యిని కుడివైపుకి అంటే క్లాక్ వైజ్ వైపు తిప్పుతూ స్లోగా ఆ నీళ్ళని తిప్పండి. అక్కడ మీకు తిప్పితే ఆ సీసాలో ఆ పంచదార కరుగుతుంది, ప్లస్ ఒక చిన్న వేవ్ లాగా వస్తుంది, ఒక సుడిగుండం లాగా వస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలి? మీరు రాసి పెట్టిన పేపర్ని చిన్నగా మడత పెట్టేసుకున్నారు కదా, ఆ పేపర్ని అందులో వేసేయండి. అందులో వేసేసి మూత పెట్టేయండి. అంతే. మూత పెట్టేసిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఆ సీసాని చేత్తో పట్టుకుని, నేను అందుకే చెప్పాను నిండా నీళ్లు తీసుకోకండి. నిండా నీళ్లు తీసుకుంటే మీరు ఇలా తిప్పేటప్పుడు ఒలిగిపోతాయి. అందుకని ఒక 30 వంతు నీళ్లు తీసుకొని 3/4 నీళ్లు తీసుకుని అందులో పంచదార వేసేసి అలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక వేవ్ వచ్చేలాగా తిప్పండి. తిప్పి అందులో పేపర్ వేసేసి మూత పెట్టేయండి. మూత పెట్టేసిన తర్వాత దాన్ని చేత్తో పట్టుకుని నేను చెప్పింది 3 సార్లు మీరు చదువుకోవాలి. 3 సార్లు చాంట్ చేయాలి మనస్ఫూర్తిగా. ఎలాగా? నా జాబ్ని రిసీవ్ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, అంటే నా జాబ్ని నేను రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. నా డ్రీమ్ జాబ్ని నేను అట్రాక్ట్ చేశాను. నా డ్రీమ్ జాబ్ని నేను అట్రాక్ట్ చేశాను. ఇక్కడ వేరే వాళ్ళ కోసం చేస్తుంటే ఆ కొడుకు జాబ్ రిసీవ్ చేసుకోవడానికి, లేదా నా కూతురు జాబ్ ఆఫర్ లెటర్ రిసీవ్ చేసుకోవడానికో, అపాయింట్మెంట్ ఆర్డర్ రిసీవ్ చేసుకోవడానికో రెడీగా ఉంది. తనకి మంచి జాబ్ అట్రాక్ట్ చేసింది, అలా అనమాట. ఆ అర్థం వచ్చే విధంగా మీరు అఫర్మేషన్ని ఫామ్ చేసుకోండి. నా జాబ్ని రిసీవ్ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా డ్రీమ్ జాబ్ని నేను అట్రాక్ట్ చేశాను. ఈ లైన్స్ని మీరు 3 సార్లు మనస్ఫూర్తిగా చాంట్ చేసుకోవాలి. మనస్ఫూర్తిగా చాంట్ చేసుకుని ఆ సీసాని చేతిలో పట్టుకుని మీకు జాబ్ వచ్చేసినట్టు, జాబ్లో సెటిల్ అయిపోయినట్టు చక్కగా ఒకసారి విజువలైజ్ చేసుకోండి. విజువలైజ్ చేసుకుని ఆ సీసాని ఏం చేయాలి? ఆ సీసాని అస్తమాటు చేతులు పెట్టి అటు ఇటు మార్పులు చేర్పులు చేయకుండా చక్కగా ఎక్కడో చోట ఒక పైన
ఫ్రిడ్జ్ పైన కావచ్చు, కబోర్డ్ పైన కావచ్చు, లేకపోతే ఏదైనా సన్సైడ్ పైన కావచ్చు, మీరు పెట్టేయండి. కదపద్దు. ఇంకా దాని గురించి మీరు ఆలోచన చేయొద్దు. నేను షుగర్ టెక్నిక్ చేశాను అని గుర్తు కూడా చేసుకోవద్దు. నేను షుగర్ చేశాను, నాకు ఇంకా జాబ్ రాలేదేంటి అనే ఆలోచన చెయ్యొద్దు. నెగిటివ్ థాట్స్ వేసుకోవద్దు. చేసేయడం, వదిలేయడం, లెట్ గో చేసేయడం. తర్వాత దాన్ని ఏం చేయాలి? ఒకవేళ మీకు జాబ్ వచ్చేసింది అనుకోండి, కొంతమందికి నెలలో రావచ్చు, కొంతమందికి 2 నెలల్లో రావచ్చు, కొంతమందికి చేసిన వెంటనే రావచ్చు, 20 రోజుల్లో వచ్చేయచ్చు. అంటే మీ మైండ్ సెట్ బట్టి మీకు ఆధారపడి ఉంటుందన్నమాట. సో అయిపోయిన తర్వాత, వచ్చేసిన తర్వాత, మీరు జాబ్లో జాయిన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆ సీసాని తీసి దానికి గ్రాటిట్యూడ్ చెప్పాలి. నాకు జాబ్ రావడానికి హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్పి గ్రాటిట్యూడ్ చెప్పి ఆ సీసాలో ఉన్నదంతా కూడా వాటర్లో కానీ లేదంటే మొక్కల్లో కానీ వేసేయండి. అదంతా పాజిటివే కాబట్టి మొక్కల్లో వేసేయండి. వేసి ఆ సీసాని కడిగేసి ఇంట్లోకి తెచ్చేసుకోండి. అంతే మీరు చేయాల్సిన పని అన్నమాట. మీరు చేయాల్సిన రిచువల్ ఇదన్నమాట. ఈ రిచువల్ చేసి లెట్ గో చేసేయండి. తర్వాత నేను చెప్పిన ప్రాసెస్ అంతా కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను హోపోనోపోనో ప్రేయర్ ఎలా చేయాలో చెప్తాను. అయితే ఈ హోపోనోపోనో ప్రేయర్ ఏంటి అంటే మనలో ఉన్న నెగిటివిటీస్ని మనం రిలీజ్ చేసుకోవడం కోసమే. అంటే ముందు నేను ఇంకా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఏమీ చేయను, ఎందుకంటే వీడియో డైరెక్ట్గా పెట్టుకుని 21 days ఆన్ చేసుకుని మీరు అది వింటూ చేసేసుకోవాలి. కాబట్టి మళ్ళీ దాని ముందు నేను ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, ఆ ఎక్స్ప్లెనేషన్ మీకు డిస్టర్బెన్స్గా ఉంటుంది. డైరెక్ట్ వీడియో ఆన్ చేసుకోవడం, నేను చెప్పినట్టు మెడిటేషన్ చేసేసుకోవడం, ఆఫ్ చేసుకోవడం, మళ్ళీ వీడియో ఆన్ చేసుకోవడం, మెడిటేషన్ చేసేసుకోవడం, ఆఫ్ చేసుకోవడం, ఇలా ఉంటే బాగుంటుంది. అంతే తప్ప మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ అయ్యే వరకు ముందుకి వెనక్కి పెట్టుకోవడం, తర్వాత మెడిటేషన్ చేసుకోవడం, అలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ మెడిటేషనే ఇచ్చేస్తాను. ఓకే, అది ఎందుకు అంటే హోపోనోపోనో ఆల్రెడీ ఎలా చేసుకోవాలని చెప్పాను కదా, అలా చేసేసుకోండి. అలా నెగిటివ్స్ అన్నిటిని రిమూవ్ చేసుకోండి. ప్లస్ మనలో ఏమైనా నెగిటివిటీస్ తెలియని ఏమైనా ఉంటే ఈ మెడిటేషన్ ద్వారా కూడా 21 days చేసుకుంటే ఈ మెడిటేషన్ ద్వారా కూడా మనలో నుండి అన్నీ రిలీజ్ అయిపోతాయి అన్నమాట. సో నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్ని ఫస్ట్ నుంచి వీడియోలో నేను చెప్పినవన్నీ కూడా తరచూ పాటిస్తూ ఉండండి. మైండ్ సెట్ని అలా మార్చుకోండి. ఈ స్విచ్ వర్డ్స్ని తరచూ చాన్ చేసుకుంటూ ఉండండి. నేను ముందు వీడియోస్ ఇచ్చాను కదా, ఒక 2 వీడియోస్ స్విచ్ వర్డ్స్, అవి మీరు పెట్టుకుని ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అలా పడుకుంటూ విన్నా కూడా మీకు రిజల్ట్ వస్తుందన్నమాట. మీకు ఖచ్చితంగా మీ సబ్ కాన్షియస్ మైండ్ ఆ స్విచ్ వర్డ్ని పాజిటివ్గా తీసుకుంటుంది, దానికి తగ్గట్టు రిజల్ట్ని తీసుకొస్తుంది. కాకపోతే ఇంటెన్షన్ పెట్టుకోవాలి. ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఇంటెన్షన్, నాకు జాబ్ కోసం, నా పిల్లోడి జాబ్ కోసం, అలా అనమాట. ఇంటెన్షన్ పెట్టుకుని మీరు వినడం స్టార్ట్ చేయండి. అలా వింటూ పడుకుండిపోవచ్చు. ఓకే, సరే అండి. నెక్స్ట్ వీడియోలో మీకు హోపోనోపోనో ఎలా చేసుకోవాలనేది నేను చెప్తాను. ఏమైనా ఈ రిచువల్లో, ఈ షుగర్ రిచువల్లో ఏమైనా డౌట్స్ ఉండగా మెసేజ్ పెట్టండి.